హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కుండూరు సిస్టర్స్. ఈరోజు మళ్ళీ మేము అక్క చెల్లెళ్ళం వచ్చేసాం మీ ముందుకి. చెల్లె ఇక లేదు, వీడియో తీస్తుంది అక్కడ. ఈరోజు కోటి సోమవార వ్రతం అనమాట. శ్రవణ నక్షత్రంతో కూడిన శనివారం వచ్చింది. ఈరోజు వెంకటేశ్వర స్వామికి ఇష్టమైన నక్షత్రం కాబట్టి ఈరోజు దీపం పెట్టిన, నది స్నానాలకు వెళ్ళిన, దానం చేసిన, ఏ దానమైనా చేయొచ్చు. దానం చేసిన ఎంతో కోటి ఫలం వస్తుంది అనమాట. అందుకోసం ఈరోజు మన ఫామ్లోకి వచ్చి ఇక్కడ మన తోటలోదే ఇది ఉసిరి చెట్టు, చిన్న ఉసిరి చెట్టు, కాకపోతే చిన్నగా ఉంది. 3-4 నెలలు అవుతుంది చెట్టు వేసి. ఇక్కడ మనం మంచిగా దీపాలు పెట్టుకొని నైవేద్యం వండుకొని ఇక్కడ దేవుడికి పెట్టి ఇక్కడే తిందాం. ఇక్కడంతా క్లీన్ చేసుకొని వాటర్ చల్లుకొని ముగ్గేసుకుందాం. ముగ్గేస్తురు. ఫస్ట్ ముగ్గేయడం కాదు, చెట్టుకు మైకేసిరు. ఇట్లా ఇంకా పూలు గోరెంట బాగున్నాయి చూడండి. గులాబీ పూలు లాగానే ఉన్నాయి. ఆరెంజ్ కలర్. పాయసం ఉండి ఉసిరి చెట్టు కాడ పెట్టుకొని మంచిగా సంతోషంగా దేవునికి సంతోషంగా మా పిల్లలు ఇగో ముగ్గురు వచ్చిర్రు, గిన్నెలు లేక ఇగో ఇళ్ళ నానబెట్టారు బియ్యము. ఇగో గిన్నె పెట్టినాం, ఆవు పాలతోటి పాయసం వండుతాం. వండి ఉసిరి చెట్టు కాడ నైవేద్యం పెట్టాం. పసుపు పాలు పోసిన, వాటర్ పోసుకున్నాం. కాగిన పాలు అయితే ఉడుకుతప్పుడు పోస్తే మంచిగా ఉంటుంది. మరి కాగలే కదా. ఇప్పుడు మరుగుతున్న పాలలో బియ్యం వేసుకున్నాం. పొంగిచ్చినాం పాలు. పాలు పొంగినాక బియ్యం వేసినాము. బియ్యం వేసినాక అన్నం ఉడుకుతుంది, రైసు. ఇక తర్వాత మళ్ళీ బెల్లం పెట్టాలి. దగ్గరికి ఉడికినాక బెల్లం పెట్టాలి. మన పక్కనున్న గోపాలపురం యాదవులు పాలు పత్తి చేను మంచిగా ఉంది, పత్తి చేల పాలు పొంగిస్తామని పోయి కొన్ని పాలు తీసుకుపోయి, ఇప్పుడైనా మీ పాయసం లాగా ఉండదు, మీరు ఎట్ట ఉంటారమ్మా ఎట్ట ఉంటారంటే ఇట్లా అని చెప్పిన. పెద్ద గిన్నె పెట్టాలమ్మా, పెద్ద గిన్నె పెట్టి కొద్దిగా మరిన్ని పాలు పోయాలి. మెత్తగా ఉడికినాక బెల్లం పెట్టాలి. అట్లా చేయాలి. కానీ ఎట్లా చేస్తారు మీరంటే చిన్న గిన్నె తీసుకుపోతున్నాం, మరిన్ని బియ్యం పోస్తున్నాం, కొన్ని పాలు తీసుకుపోతున్నాం. ఇక అది మనం తెల్లన్నం తిన్నట్టే ఉంటుంది అంటే అట్లా కాదమ్మా, అట్లా చేయొద్దు. పెద్ద గిన్నె పెట్టి పాలు మరిన్ని పోసి, నీళ్ళు కూడా మరిన్ని పోసి, ఇక పాయసం ఉంటే మంచిగా ఉడికినాక బెల్లం పెట్టాలి. ఉడికినాక బెల్లం పెడితే మంచిగా ఉంటుంది. అన్నం మెత్తగా ఉడికింది, బెల్లం పెడుతున్నా. దగ్గరికి ఉడికింది మంచిగా, బెల్లం పెడుతున్నా. ఇంత పడుతుంది, కొద్దిగా తక్కువ చేద్దాం. తక్కువ పెట్టి ఇంత పట్టదే సరిపోద్దిగా. ఇక చాలే, చాలు అంత ఉసిరి చెట్టు కాడ నైవేద్యం పెట్టి ఇక ఆరగింపు చేసి తర్వాత మనం తిందాం. పాయసం ఉప్పు వేస్తావా పెద్దమ్మ? కొంచెం వేస్తానే, కొంచెం వేస్తేనే టేస్ట్ వస్తుంది. ఇలాచి లేదే, ఇలాచి దంచే రోల్ లేదు కాబట్టి గిల్లుకొని మంచిగా దంచితే ఫ్లేవర్ లాగా మంచిగా వస్తుంది. ఆవు నెయ్యి, మాకు ఆవులు ఉన్నాయి కాబట్టి నెయ్యి చేసిన మంచిది. ఫ్రెష్ నెయ్యి
అమ్ముతారా ఆ, పెద్దమ్మ ఇది అమ్మ ఆవు అమ్మ నెయ్యి? మీకన్నా పిల్లలు చిన్న మాకు పిల్లలు కూడా ఉన్నోళ్ళు పోషిస్తది. చిన్న పిల్లలు ఉన్నోళ్ళు అడిగితే వాళ్ళకు పోషిస్తా. అమ్మ ఎంత మంచిగా ఉంది ఎంత మంచిగా ఉంది అంటారు. నువ్వు డబ్బులకి ఇస్తావా వేరే వాళ్ళకి ఉట్టిగానే పోస్తావా? ఉట్టిగానే పోస్తా నేను. మాకు ఆవులు ఉన్నాయి కాబట్టి ఎవరన్నా అడిగితే ఉట్టిగానే ఎవరన్నా ఇచ్చేస్తావు. పిల్లలు చిన్న పిల్లలు ఉన్న వాళ్ళు అడిగితే ఒట్టిగానే పోస్తా. బాగుంది పటేలమ్మ బాగుందని అంటారు. ఆహా. బయట బయట బయటనైతే దీనికి 4,000 ఈ ఆవు నెయ్యికి కొనాలంటే 4,000 అయితే అంట. కొనాలంటే 4,000 కేజీ 4,000 కొనాలంటే. మన ఇంట్లో కాడ చేసుకున్నది మంచిగా ఫ్రెష్గా ఉంటది. వాళ్ళు ఎట్లా చేసి ఇస్తారో మనకు అర్థం కాదు ఇక. మనమైతే మంచిగా చేసుకుంటాం. మంచిగా పాయసం అయింది. ఒక బౌల్లో పెట్టి దేవునికి నైవేద్యం పెట్టను. ఇక ఉసి చెట్టు కాడ దీపాలు పెట్టినాము. ఇప్పుడు నైవేద్యం పెడుతున్నాం. నైవేద్యం పెట్టి ఇక పట్టుకో ఇది ఆరగింపు చేసి మా పెద్దమ్మ చేతితో చేయించిన పాయసం చాలా బాగా చేస్తుంది మా పెద్దమ్మ. ఈ ఆవు పాలు, నాటు ఆవు పాలు, ఆవు నెయ్యి, నాటు ఆవు నెయ్యి ఆమె పిండుతుంది. పాలు కూడా నెయ్యి ఆమె చేసుకుంటది స్వయంగా ఇంట్లో. మస్తు ఉంది, మంచిగా ఉంది టేస్ట్ మాత్రం. నెయ్యి వేసినావు కదా, ఆవు నెయ్యి. టేస్ట్ బాగుందా? నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది. మస్తు ఉంది. మేమైతే ఈరోజు ఉసిరి చెట్టు కింద ఇలా నైవేద్యం వండుకొని తింటున్నాం. మీరు ఎలా చేసుకుంటారో ఈ సెలబ్రేషన్ ని కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.